హాయ్ అండి. బెండకాయ చట్నీ చేస్తున్నా. బెండకాయ చట్నీ పచ్చిమిరపకాయలు వేసి చేస్తున్నా. బెండకాయలు కొంచెం ముదిరిండాల, లేతవి కాకుండా. ముదిరినవైతే బాగుంటాయి, లేతవైతే ఎక్కువ బంకతనం ఉంటుంది. బంక ఉండేది బాగుండదు. ముదిరినవి అయితే బాగా పీస్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, ఉల్లిగడ్డలు వేసి బాగా మగ్గబెట్టాల నూనెలో. ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోరాదు, కొంచెమే వేసుకోవాలా. వేసుకొని బాగా మగ్గినాకనే మిక్సీ పట్టాల. లైట్గా ఉప్పేసి మిక్సీ పడితే కూడా మెత్తగా పట్టకూడదుగా, కచ్చపచ్చ లైట్గా పట్టాల. మళ్ళీ కొన్ని అదే బోలేలోనే ఉల్లిగడ్డలు వేయించి, ఉల్లిగడ్డలు ఎర్రగైనాక మళ్ళీ బెండకాయది వేసి వేయించాల. అట్లంతా మళ్ళీ బంకనే ఉంటుంది. అది కూడా బంక పోయేంత వరకు బాగా వేయించితే బాగా టేస్ట్ ఉంటుంది. వేడి వేడి అన్నం లేక బాగుంటుంది. మా చెట్టు పూలు పగిలినాయి, నైటే గుట్టి పెట్టినాము. పొద్దున్న శనివారం అని నైటే గుట్టి పెట్టుకున్నాము. గుడి